తెలిసి తెలియని రాయరా తెలిసే పరిపూర్ణ రాయరా ముక్కుకున్న ముఖ్యరమాయే 3 రోజుల పండుగాయే ముక్కుకున్న ముఖ్యరమాయే 3 రోజుల పండుగాయే అవుతులైనే అవుతకమాయరా అగ్ని మీద సేనులకి ఆకాశాన మంట వేసే అగ్ని మీద సేనులకి ఆకాశాన మంట వేసే అది లక్ష్మి కానలుండేరా అగ్ని గదిల మాయ అప్పులేని వానే కొట్టే వాగులేని వరదే సాగి అప్పులేని వానే కొట్టే వాగులేని వరదే సాగి కట్టలేని కుంటరించెరా దిడి గదిల మాయ ముక్కు మొఖం లేని పక్షి 36 గుట్ట పెట్టే ముక్కు మొఖం లేని పక్షి 36 గుట్ట పెట్టే 66 పిల్లలు ఏదరా దిడి గదిల మాయ తెలిసి తెలియాలి రాయరా దిడి గదిల మాయ తెలిసే పరిపూర్ణ రాయరా దిడి గదిల మాయ హరే రామచంద్ర వేరే అయోధ్య రామ కామెడీ కూర్చోడు చలి పెట్టాక నిద్రంతా ఓడగొట్టుకుని కూర్చోడు అర్థం కాకపోతే ఎందుకవ్వ మరి ఈ వల్లటి రోజున గంటవారి ఇళ్ళల్లా చక్కటి రాజయ్య పేరు మీద మరి తిన్నది తాగింది పేరు రాదు 10 కోసుకొని పండగ చేస్తే పేరు రాదు రామ రామ అనే కీర్తన చేపించి మరి వాళ్ళ రాజయ్య జీవిని సర్గమంద చేస్తామని 4 బిడ్డలు మరియు అల్లుళ్ళు కలిసి రామ రామ అనే కీర్తనల మీద రాజయ్య జీవిని సర్గమంద చేస్తాను ఇంతమందిలో ఈడికి 11 రోజుల బట్టి మరి ఏడి రాజయ్య అని మీరు కూర్చోవాలి ఏంటిదాట ఓన్లీ కథ చెప్పించలేదు ఇది ఇందాక చదివినా చూడు అవి ఫ్యామిలీ కుటుంబం చదవలేదు మీరు చెప్పలే మేము చదవలే ఓకే ఇప్పుడు పేరు చెప్పి చదువుతాను తల్లిదండ్రా మరి ఇవల్లటి రోజున మరి రాజయ్య పేరు మీద ఇంతమంది బలగం కలిసి రామ రామ అనే కీర్తనల మీద జీవిని సర్గమంద చేస్తాను వీడికి 11 రోజుల బట్టి ఏడి రాజయ్య అని మరి ఒక మానవునికి ముఖ్యమైనవి 3 అవతారాలు 3 పండుగలు 3 కాలాలు 3 కాలాలంటే ఎండాకాలం వర్షకాలం చలికాలం మానవునికి 3 అవతారాలు అంటే పుట్టంగా బాల అవతారం పెరగంగా 20 ఏళ్ళ నాడు వయసు అవతారం 60 ఏళ్ళ నుండి కట్టబట్టుకుని నడిచినప్పుడు ముసలి అవతారం 3 పండుగలు అంటే పుట్టంగా పురుగునాడు పండుగ పెరగంగా పెళ్లి నాడు పండుగ సచ్చినాక 11 వద్దుల సావదినం నాడు పండుగ ఇవాళ రాజయ్య పేరు మీద 3వ పండుగ లాస్ట్ భాగం ఏ మానవుడైనా ఒక రక్తం ఉన్నంతసేపే ఇల్లు కట్టాలి భూములు కొనాలి వీడిని దన్నాలి వాడిని కొట్టాలి వెళ్ళి పొంగ ఏమి రాదు మనన్నప్పుడే మనిషి అంటాం చచ్చిపోతే శివం అంటాం ఈ పైసలు పట్టుకొని అంగట్లో పోతే ఏ వస్తువైనా దొరుకుతుంది అని ఇవాళ చక్కటి రాజయ్య కనబడతాడు మరి కనబడని వాళ్ళు ఇంతమంది బలగం కలిసి రామ రామ అనే కీర్తనల మీద జీవిని సర్గమంది చేస్తాను మరి బిడ్డ ప్రత్యూష అల్లుడు రాజు బిడ్డ ప్రేమలత అల్లుడు సందీపు బిడ్డ అనుష అల్లుడు శంకరు బిడ్డ అపర్ణ అల్లుడు సాయి కిరణ్ మరి వాళ్ళ తండ్రి చంద్రయ్య తల్లి రాజవ్వ మరి వల్ల రామ రామ అనే కీర్తనల మీద జీవిని సర్గమం చేస్తాను అరే మరి ఏడి రాజయ్య అని అల్లల్లా నేరల్లో 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 నేరల్లో
పెద్ద కొడుకు నాకు అక్కి పెడతాడని ఆశపడ్డవా నానా నీ కళ్ళ ముందట నా సావు చూసే కరమా తెచ్చిపోతా ఉన్నా ఓ తల్లి రాజవ్వ బాజీ తీరిందవ్వా నా పేరు మాసిందవ్వా విద్యాలుంటల్లు పైల మానేసే పిండ నీ కొడుకు రాజన్న పోతున్న భార్య నేనెళ్ళిపోతానా నా భార్య స్వరూప పైరాల చింత నేను పాసిపోతూ ఉన్నానా పాసిపోతూ ఉన్నానా సంసలాది దంటాను అడవిలో నగలబీనా నేనెళ్ళిపోతా ఉన్నా పోతున్నా నా కొడుక నేనెళ్ళిపోతానా నా కొడుక ప్రశాంతు కడుపులా ఉండకున్న కన్నా కొడుకు లెక్క కుండబట్టి ముందు నడిచి నా విద్యాలుంటల్లు పైల మానేసే పిండ మీ నాయన రాజయ్య పోతున్నా తమ్ముడా నేనెళ్ళిపోతానా తమ్ముడా తమ్మయ్యా నీ కూడి పోదాము కూలిపోతూ ఉన్నారా నేను కూలిపోతూ ఉన్నారా పోతున్నారా అక్క లక్ష్మి నేనెళ్ళిపోతూ ఉన్నారా లంకంత ఇల్లు నాకు బాకీ లేదే బిడ్డ నా బిడ్డ ప్రత్యూష ఇల్లు ఊళ్ళే ఉంటే నా ఇల్లు ఉడవిలా నేను కట్టుకున్న బిడ్డ ఎత్తుకోను నలుగురు నా ఎంబాడి 10 మంది ఎంబాడి 10 మంది బిడ్డ అంటారు దూరంగా పొంద నిండి బాయేనా మీ నాయన రాజయ్య కాడేవో కన్నా తండ్రి కట్టేలేమో నాకు చుట్టాలు అయినారా తిరుపతికి పోతాలేను తిరిగి మల్లరానవ్వా నేను తిరిగి మల్లరానవ్వా అగ్గి పుల్లాలాంటి నాది జీవి ఆరిపోయిందా జీవి ఆరిపోయిందా నీళ్ళ మీది బుగ్గాలే నిలవాలేదు జీవి యమునవ్వ కడపోవాలా బిడ్డలంటారావును అల్లుళ్ళు అంటారాను నా భార్య అంటారాను శివుడున్నా గుండవలా తాను ఆడపోయిందా సకాని రాజయ్య పూలున్న తోటల్లా పూలు ఉయ్యవాయేనా పూలు ఉయ్యవాయేనా పూలెన్నో కోసిండు పూజ కందరాడాయే మరి పూజ కందరాడాయే చక్కటి రాజయ్య పేరు మీద ఇంతమంది బలగం కలిసి రామ రామ అనే కీర్తనల మీద శివుని సర్గమం చేస్తాను చనిపోయిన రాజయ్య చరిత్ర అట్లుండాలి ప్రసాద్ కొడుకు కోడలు సమత సందీప్ మనవడు మనవరాలు సామ్యశ్రీ
మనమరాలు సౌమ్యశ్రీ, మనమడు సందీప, మనమడు సందీపు, కోడలు సమత కోడలు సమత, మరి వాళ్ళ కొడుకు ప్రశాంత్ ప్రశాంత్. మరి ఇంతమంది బలగం కలిసి రాజయ్య పేరు మీద 51 రూపాయ బహుమానం ఇచ్చి 50 రూపాయలు కాదే 50,000 ఖర్చు పెట్టుకున్నా. ఇవాళ మా చిన్న బాబు మరి రాజయ్య మా పెద్దనాన్న రాజయ్య కనబడతాడు. కనబడని వాళ్ళ కొడుకు కోడలు మనవడు మనవరాలు కలిసి 51 రూపాయ బహుమానం ఇచ్చి పేరాది ఎత్తాను. వెన్నెల వెన్నెల ఉయ్యాలో వెన్నెల కోవిలలే ఓరామా పోతున్న నా కొడుక ఓరామా నా కొడుక ప్రశాంతు ఓరామా పోతున్న నా కోడల ఓరామా కోడాల సమదవ్వ ఓరామా నా బిడ్డలుంటారవ్వా ఉయ్యాలో మీ ఇంటికి వచ్చినవ్వా నా కోడల ఇక తండ్రి లేని పిల్లల నా బిడ్డ నొచ్చినోడ మాటలు అనవద్దు. ఒక తల్లి పిల్లలు లేన బిడ్డ కలిసి ఉండాలేరా కోడాల మీ అత్త ఉంటదవ్వా ఓరామా అత్త పైన అన్నడా మీ మామ ఏడిళ్ళ పిల్లి కూన ఓరామా ఎత్తుకొల్ల సిబ్బిరా మీ అత్త అలా మోకాళ్ళు చూచకొల్ల ఓరామా కళ్ళ వంటి కర్మలు ఎత్తినా పోతున్న నా మనమడా ఓరామా పోతున్న మనమడాల ఓరామా మీరు కొట్టిన నాడు బిడ్డ నా కొడుకు పిల్లలని మనమాడా నా కొడుకు పిల్లలని మీ తాత సంబూర పడ్డాడయ్యా ఓరామా నా యొక్క సంబూరము ఓరామా సట్టుబండాలయన ఓరామా మనమాడు అంటారాను ఓరామా మనమరాలంటారాను ఓరామా ఏడిగా మీ తాతనా ఓరామా మీ తాత రాజయ్యనా ఓరామా ప్రేమ కల్లా తాతనా ఓరామా బిడ్డల్లగా తినాడా ఓరామా బ్రహ్మ కల్లా తాతనా ఓరామా బండల్లగల తినాడా రాజయ్య ఏడి రాజయ్యనా మరి మళ్ళా రాజయ్య పేరు మీద ఇంతమంది బలగం కలిసి ఒక తర్వాత ఊరి కొద్దిసేపు ఆగా చదువుతాం తర్వాత మరి రామ రామ అనే కీర్తన మీద కొడుకు కోడలు మనవడ మనవరాలు కలిసి 51 రూపాయి మరి వాళ్ళ రాజయ్య పేరాది చేస్తాను. చనిపోయిన రాజయ్య సరిగా ముట్టాలే అక్కడి సంగతిలో ఆనాడు ఇద్దరు వీడియో అప్పటి వరకు 12 ఏళ్ల పిల్లలు